నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వేసవి కాలంలో దొరికే అద్భుతమైన ఆరోగ్యదాయకమైన పండు సపోటా. దీనికి మరో పేరు చీకు. ఈ చెట్టు ఎక్కువగా వేడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస విభాగాలకు చెందింది. అంటే ఎక్కువ క్యాలరీలు ఉండే పండ్లలో ఇది ఒకటి. ఈ పండు చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే వీటిని సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పంటకు ఆశించే తెగుళ్లు, చీడపీడలు తక్కువ. తోటలను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాభాలను గడించవచ్చు. మరి ఉష్ణమండలాలలో అధికంగా పెరిగే ఈ పంటకు ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయో ఒకసారి చూద్దాం. సపోటా నిత్య నూతన ఫలదాయిని. మెక్సికో, కరేబియన్ మరియు అమెరికా కేంద్ర ప్రాంతాలలో అధికంగా దిగుబడి చేయబడుతున్న పంట సపోటా. దీన్ని మైమరపించే రుచి భారతీయులకు 9వ శతాబ్దంలోనే పరిచయమైంది. అప్పటినుంచి భారతీయులు కూడా ఈ పండును ఎక్కువగా సాగు చేయటం ప్రారంభించారు. దక్షిణ తూర్పు మెక్సికో మరియు గౌతమేల వంటి ప్రాంతాలలో ఈ పండును కేవలం తినడానికే కాకుండా పాల నుంచి వచ్చే జిగురు కోసం కూడా సాగు చేస్తారు. ఈ జిగురే చూయింగ్ గమ్ తయారీలో వినియోగిస్తారు. సపోటా పంట ఉష్ణమండలాల వాతావరణానికి సరిగ్గా సరిపోతుంది. వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం పొడి మరియు తేమ ఉన్న ప్రాంతాలలో ఈ పంట ఎక్కువ కాలం దిగుబడిని ఇస్తోంది. వార్షిక వర్షపాతం 120 నుంచి 220 సెంటీమీటర్ల మధ్య ఉండే ప్రాంతాలు, ఉష్ణోగ్రత 11 నుంచి 35 డిగ్రీలు ఉండే ప్రాంతాలు ఈ పంటకు అనువైనవిగా చెప్పుకోవచ్చు. ఇక నేల విషయానికి వస్తే సక్రమ నీటిపారుదల వ్యవస్థ ఉండాలే కానీ ఎటువంటి నేలలోనైనా సపోటా మంచి దిగుబడిని ఇవ్వగలదు. ముఖ్యంగా ఉదజని విలువ 6.5 నుంచి 8.5 వరకు ఉన్న నల్లమట్టి నేల సపోటాకు అనువైంది. సాధారణ పద్ధతిలో నేలను 2-3 సార్లు బాగా దున్ని కలుపు మొక్కలు మరియు ఇతర పంట వ్యర్థాలను తొలగించాలి. ఇక నిపుణులు సూచించిన ప్రకారం 10x10 మీటర్ల వైశాల్యంతో గుంతలను తవ్వుకొని 2 వారాల పాటు సూర్యరశ్మికి ఉంచాలి. చివరగా పంట సరిహద్దు ప్రాంతాల్లో మామిడి, జామ, చింత వంటి చెట్లను నాటుకుంటే సపోటా చెట్లపై ఈదురుగాలుల ప్రభావం పడకుండా ఉంటుంది. సపోటా మొక్కలను విత్తనాల ద్వారా లేక గ్రాఫ్టింగ్ మరియు లేయరింగ్ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఎక్కువ శాతం చిన్నకారు రైతులు తక్కువ గనుక లేయరింగ్ పద్ధతిని వినియోగిస్తారు. అయితే మంచి దిగుబడి కోసం గ్రాఫ్టింగ్ ద్వారా మొలకెత్తే రేయాన్ మొలకలను వాడాల్సిందిగా వ్యవసాయ నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగా సపోటా మొక్కల నాటుబడి ఋతుపవనాల ప్రవేశంతో మొదలు పెడతారు. ఈ సమయంలో ముందుగానే గుంతలను సిద్ధం చేసుకుని పై మెత్తటి మట్టిని జత చేసుకోవాలి. తర్వాత తగిన మోతాదులో సహజ ఎరువులను కలుపుకుని వాటితో పాటు వేప మరియు సూక్ష్మ ఎరువులను గుంతలో కలుపుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. తర్వాత నిపుణులు సూచించినట్టుగా 10x10 మీటర్ల వ్యత్యాసంతో మొక్కలను గుంతల్లో నాటుకోవాలి. ఈ విధంగా సగటున హెక్టారుకు 100కు పైగా మొక్కలను నాటుకోవచ్చని అనుభవజ్ఞులు చెప్తున్నారు. ఈ పంట సంవత్సరాల తరబడి చేయబడుతుంది కాబట్టి వివిధ పండ్లు మరియు కూరగాయలతో పరస్పర పంటల్ని చేపట్టడం మంచిది.
ముందుగా చెప్పుకున్నట్టు నీరు లేని పొడి నేలలో కూడా సపోటా పండుతుంది. అయితే మంచి దిగుబడితో పాటు అధిక లాభాల కోసం సరైన నీటిపారుదల వ్యవస్థ ఉండాలి. అనుభవజ్ఞుల ప్రకారం వేసవిలో 8 నుంచి 10 రోజుల వ్యవధిలో పంటకు నీరు పట్టాలి. ఇక శీతాకాలంలో అయితే 3 వారాలకోసారి చొప్పున తప్పనిసరిగా నీటిని అందించాలి. సపోటా పంటలో కలుపు మొక్కల నివారణ చాలా అవసరం. మంచి పూత ఉంటే మంచి దిగుబడి వస్తుంది. దీనికి సరైన సూర్యశక్తి మరియు గాలి అవసరం. అందుకే సపోటా పంటలో పక్క కొమ్మల కత్తిరింత కూడా ఒక ప్రక్రియ. ఇకపోతే ఈ పంటలో మొగ్గ తొలిచే పురుగు, ఆకుపచ్చ గొంగలి పురుగు, ఆకుముడత, బూజు తెగులు వంటి పురుగులు మరియు రోగాలు దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. నిపుణులను సంప్రదించి తగిన నివారణ చర్యలను చేపట్టడం మంచిది. పంట కోత మరియు దిగుబడి వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం సపోటా పంట పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. సాధారణంగా ఈ ప్రక్రియ జనవరి, ఫిబ్రవరి లేక మే, జూన్ మాసాల్లో చేపట్టడం జరుగుతుంది. ఎంచుకున్న రకాన్ని బట్టి సగటున సంవత్సరానికి ఒక చెట్టు 25 నుంచి 30 టన్నుల సపోటాలను ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.